ఒక విషయం ఇక్కడ మనం చెప్పాలి. పాపం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ చేయమని అడుగుతున్నారు. ఒక ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. విషయం ఏంటంటే ఆయన అబ్బాయి పేరు ఏందో ఉండే అశోక్, ఊదరి అశోక్. ఊదరి అశోక్ అనే ఒక కూలీ, వీళ్ళు ఎస్సీ, వీళ్ళు దళితులు, వీళ్ళందరూ ఇట్రామ్మా, మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీస్ ఇవ్వండి. ఈ ఊదరి అశోక్ అనే ఈ దళిత యువకుడు పెళ్లి కాలేదు ఇంకా, పాపం కూలీ పని చేస్తున్నాడు ఒక కాంట్రాక్టర్ దగ్గర, అంటే ఇండ్లు కట్టే ఒక కాంట్రాక్టర్ దగ్గర. ఆ కాంట్రాక్టర్ పేరు ఊదరి మహేషనా మాందూరి మహేష్ అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర పనికి పోయిండు. పనికి పోతే వీళ్ళ తంగడపల్లి, చౌటుప్పల్ పక్కనే ఉంటుంది తంగడపల్లి. ఈ తంగడపల్లి అనేది మునుగోడు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఆ పని చేస్తున్న క్రమంలో ఆయన పైనుంచి కింద పడ్డాడట. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చూసినటువంటి లేబర్ ఏం చెప్తున్నారంటే, ఆ బీహార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఆయన పైనుంచి కింద పడ్డాడు, వీళ్ళేమో ఆయనకి ఫిట్స్ వచ్చిందని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడి నుంచే వెళ్ళి అదే రోజు మొత్తం కాస్టం పెట్టేసి తగలబెట్టేసి క్లోజ్ చేసి పడేసారు. అయితే వీళ్ళకి యాక్చువల్గా వీళ్ళంతా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అయినప్పటికీ ఈ కాంట్రాక్టర్కి వీళ్ళకి చాలా దగ్గరగా ఉండి వాళ్ళ దగ్గర పనిచేసి వీళ్ళ కుటుంబ సభ్యులే ఈ మొత్తం వ్యవహారం అంటే టకాటకా ఎవరికి తెలియకుండా, ఎవరికి తెలిసినా కూడా మొత్తం ఆ రోజు ఇమ్మీడియట్గా అయిపోయేలాగా అంత్యక్రియలు కంప్లీట్ చేసారు. అందులో వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు పూర్తి చేస్తుంటారట. వీళ్ళ దీని ప్రకారంగా ఎక్కువ మంది ఈ కాస్టం అనేది ఒకరిద్దరికి మాత్రమే కొంతమందికి పెట్టినా అందరికి పెడుతుంటారా? కొంతమందికి. సో వీళ్ళకి అనుమానం ఉన్నది. ఇప్పుడు ఈ బొంద పెట్టాల్సిన పూర్తి చేయాల్సిన దగ్గర కాస్టం పెట్టిరు ఏందన్నది వీళ్ళకి అనుమానం ఉన్నది. ఈ అనుమానం వచ్చి వీళ్ళు అక్కడున్న లేబర్ని వెళ్ళి క్వశ్చన్ చేసిరట, అసలు ఏమైంది బాబు అంటే, ఏమైందంటే లేదు ఆయన పైనుంచి ఏదో తెస్తూ కింద పడ్డాడు, చనిపోయిండు, ఆ మాట బంద్ అయింది, వెంటనే ఆయన్ని ఇక ఫిట్స్ వచ్చిందని చెప్పి హాస్పిటల్ పట్టుకపోయారు అని. ఇప్పుడు ఆ లేబర్ని కూడా, పనిచేసే లేబర్ని ఎవరైతే మాట్లాడారో వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేసిరట. మీరు వీళ్ళకి అన్ని విషయాలు ఎందుకు చెప్పినారు, వీళ్ళంతా బీహార్ యూపీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కాపీ ఇదేనా? వీళ్ళు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి పోయారు. ఎవరి దగ్గరికి? చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కి. సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చారు. శ్రీయుత గౌరవనీయులని చౌటుప్పల్ శ్రీఐ గారికి వ్రాయినది ఏమనగా, నేను అదగా ఉదారి ముత్తమ్మ, ఇగో ఆమె పాపం, ఈమె కొడుకే చనిపోయింది. ఉదారి ముత్తమ్మ వైఫ్ ఆఫ్ నరసింహ, ఆయన లేడు, భర్త లేడు. తంగడపల్లి గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నా కుమారుడు ఉదారి అశోక్ 45 సంవత్సరాలు, వృత్తిరీత్యా పెయింటింగ్ పని చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో సుమారుగా 10 నెలల నుంచి మందోరి మహేష్ సన్నాఫ్ యాదయ్య లింగోజిగూడెం గ్రామం అనే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన అంటే 2/2/2025న ఉదయం 8:30కి ఎప్పట్లాగే పనికి పోయిండు. అక్కడ పని చేసుకుంటూ ఉండగా చౌటుప్పల్లో సడన్గా పిడుసు వచ్చి చనిపోయాడు. కాంట్రాక్టర్ మందోరి మహేష్ సమాచారం ఇవ్వడంతో హడావడిగా మా కుటుంబ సభ్యులం అనిల్ మరియు తోటి కార్మికుడు రాజ్ అందరూ కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారట. అంటే వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి ఈయన చనిపోయిండు, మార్గమధ్యంలోనే చనిపోయిండు, ఇక్కడ ఆయన ఏం లేదని డాక్టర్ నిర్ధారించిండు. అయితే తర్వాత ఏమైంది, వీళ్ళకి అనుమానం బేసిక్గా రాలే. పాపం వీళ్ళు ఏముంది, ఇప్పుడు ఈయన ముంబైలో ఉంటాడు, వాళ్ళ బ్రదర్, ఆయన ఇన్ఫర్మేషన్ తెలియగానే బొంబాయిలో ఏదో బతుకు తెరుగు కోసం పోయినా హడావుడికి వచ్చిండు. ఈయనకి ఇక్కడ జరిగేది ఏం తెలుసు, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మేనేజ్ చేసిరు, చేసేయాలని చెప్పి టక పోస్ట్ మార్టం లేదు, ఏం లేదు, తీసుకుపోయారు, ఖననం కాస్టం పెట్టేసారు, అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి వీళ్ళని అడిగితే అది కింద నుంచి పైనుంచి కింద పడి అట్లనే చనిపోయిందని తెలిసినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ కావాలని వీళ్ళు కోరుతున్నారు, ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుతున్నారు. మరి ఇప్పుడు పోలీసులట వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా దగ్గరికి మనం 2 రోజుల కింద వచ్చిన తర్వాత నేను ఆయన ఏఎస్ఐతో మాట్లాడినా, ఏం పేరు కరుణాకర్ రావు అని ఒక ఏఎస్ఐతో నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే లేదు సార్, కంప్లైంట్ తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ తీసుకుంటాం, చేస్తామని అన్నాడు. సరే మీరు ఫస్ట్ అయితే వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించండి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారో చూద్దాం, చూసిన తర్వాత మనం అప్పుడు మాట్లాడదామని చెప్పిన. మళ్ళీ వీళ్ళు అంటే అప్పటికే వీళ్ళని వేధిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎందుకు వచ్చిరా, ఏమున్నది ఇంకా అయిపోయింది కదా,
30,000 ఇస్తా అంటున్నారు కదా, తీసుకొని బయటపడవచ్చు కదా అని ఈ రకంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చిన మళ్ళీ చెప్పి పంపిస్తే సిఐ దగ్గరికి పోతే ఏం పేరు పేరు మన్మథ కుమార్ గారు అంటారట, బాడీని తీసుకురాపో, ఇప్పుడు బాడీని తీసుకొస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటారట. ఇది న్యాయమా? ఇది న్యాయమేనా? పోలీసులు సింపుల్గా ఏం చెప్తారు మాట్లాడుతుంటే, వాళ్ళే సంతకాలు పెట్టి పోస్ట్ మార్టం చేయకుండా తీసుకుపోయారు అని అంటారు. పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారంటే కుటుంబ సభ్యులకి ఏమైనా అనుమానం వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. కానీ వాళ్ళని మొత్తం మేనేజ్ చేసి ఏముంటుంది అక్కడ, చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో మొత్తం హడావుడిలో మేనేజ్ చేసి వాళ్ళు ఏదో సంతకాలు పెట్టి తీసుకుపోయారు. వీళ్ళు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రదరు వాళ్ళ అమ్మ వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి ఇప్పుడు ఎంక్వైరీకి ఆదేశించమంటున్నారు. చేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందా లేదా? ఇప్పుడు ఎస్సీఐ అంటాడ బాడీని తీసుకురా, కంప్లైంట్ రాస్తా, బాడీని తీసుకొస్తే కంప్లైంట్ రాస్తాడట, ఎఫ్ఐఆర్ చేస్తాడట. బాడీని ఏం నుంచి తేవాలా? చాలా తెలివిగా కాష్టం పెట్టేసి ఆధారం లేకుండా చేసింది. సిఐ గారు ఇది న్యాయమేనా? మీకు మాట్లాడే పద్ధతేనా? ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏముందండి? అదే పెద్ద రాకెట్ సైన్సా ఏమైనా? నేను కాంట్రాక్టర్తో మాట్లాడిన మొన్న వీళ్ళు వచ్చినప్పుడు, ఆయన ఏమంటున్నాడు, మొత్తం వాడు సీసీ ఫుటేజ్ ఉన్నది, ఆయనకు ఫిట్సే వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు ఆయన కాంట్రాక్టర్ ఫిట్స్ వచ్చిందని చెప్తున్నాడు కదా, సీసీ ఫుటేజ్ ఉందని అంటున్నాడు కదా, చలో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. వీళ్ళు ఏమంటున్నారు, చనిపోయిన రోజు వెరీ క్లియర్గా మహేష్ అనే అతను వీళ్ళందరినీ మేనేజ్ చేసిండు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిండు, తాగిర్రు ఆ రోజు అని. మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీయండి, గూగుల్ పేలు, ఫోన్పేలు. వీళ్ళు ఎవరెవరైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎంక్వైరీకి ఆదేశించండి. అరే ఇంత పెద్ద ముసలామే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మీరు ఊహించుకోండి, మీ తల్లిని మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఊహించుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎట్లుంటుందో. బాడీని ఎక్కడి నుంచి తెస్తారండి? బాడీ ఏందండి నేను ఎఫ్ఐఆర్ చేస్తా అంటే ఇది ఇంతకంటే అన్యాయం ఉందా? బాడీ లేకపోతే మీరు ఎంక్వైరీ చేయలేరా? మీ స్టైల్ ఆఫ్ ఎంక్వైరీ పోలీసులు ఎంక్వైరీ చేయలేరా? వాస్తవాలు బయటికి తీయలేరా? ఫిట్స్ వచ్చే చనిపోయింది అనుకుందాం, చెప్పండి, తేల్చండి, సీసీ ఫుటేజ్ తెలిసి, ఇగో బాబు ఎక్కడ పడ్డాడు, ఆన్నే ఉన్నది కదా కెమెరా అని చెప్పండి. ఇంత అరాచకంగా తయారయ్యారు. ఏం జరిగింది అసలు? మా తమ్ముడు హాస్పిటల్కి వెళ్ళి మాందూరు మహేష్ తమ్ముడు కింద రాస్తా చక్కెర వచ్చి పడ్డాడు, బుడ్సు గక్కిండు అని చెప్తే మా సొంతం చిన్న కొడుకు అనిల్ తోటి కార్మికుడు రాజు వాళ్ళ ఆటోలో తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. నేనన్నా ఏమైంది అంటే గటగట కాదన్న, బుడ్సులు గక్కి సచ్చిండు, హాస్పిటల్ పోయినాకనే పానం పోయిందని అన్న. సరే తీయని నేను అనుకున్నా. దినాలు అయిపోయినాక 6 తారీఖు దినాలు ఉండే, 8 తారీఖు అనిల్ అమ్మాయి మా చిన్నమ్మ ఆమె వచ్చి చెప్పింది, అయ్యా మీదికెళ్ళి పడ్డాడట అని చెప్పింది. అనిల్ ఆయాల రాత్రి చెప్పిండు అని. మరి ఆమె కూడా మరి కొంచెం లేట్ చెప్పింది. కానీ అప్పుడు నేను యాక్షన్ తీసుకొని నేను అనిల్ మా బామ్మర్ది మహేష్ ముగ్గురం పోయి ఆ తోటి కార్మికుని పోయి అడిగినాం. అడిగితే వాడు ఇందులో చెప్పిండు, అన్న మీదికెళ్ళి లప్పం బ్యాగ్ వేసుకుంటప్పుడు కింద పడ్డాడు అమ్మ అన్నాడు, కెమెరాలు ఏం తానా పడ్డాడు, కెమెరా ఉన్న తానే తీసుకుపోయి కూసబెట్టారు ఓకే అని చెప్పారు. ఇప్పుడు ఆ కెమెరాలో కూసబెడుతున్న వీడియో దొరుకుతుందిగా, కెమెరా ఓపెన్ చేస్తే దొరుకుతుంది, సీసీ ఫుటేజ్ ఇస్తాడు. ఎవరు ఇప్పుడు పిల్లగాడు మాందూరు మహేష్ కాంట్రాక్టర్, ఈయన ఈసారి ఏమంటుండు, అన్ని చూసినాం మేము అట్లా ఏం చేయవు, మన తన కూడా మానవత్వం ఉంది అట్లా ఇట్లా అని చెప్పిండు కరుణాకర్ రావు. నేనన్నా సరే ఉంటే అడగాలి కదా సార్, నువ్వు అసలు నువ్వు పిలుచుకురాలే, ఐ విట్నెస్ ఓడు రాజ్ వాడిని ఎక్కడ నిలబెట్టారు ఇల్లు, వాడిని పిలుచుకురాలే, ఇన్వెస్టిగేషన్ లేదు, నువ్వు నెంబర్ ఇయ్యా మీకు చెప్పిండా పైనుంచి లప్పం బ్యాగ్ ఆ పిల్లగాడు చెప్పిండు. మరి నువ్వు నెంబర్ ఇయ్యా, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే నేను సార్ 2 నెలల నుంచి తిరుగుతున్నా. 2 నెలలు 5 లెటర్లు కూడా ఉన్నాయి. 2 నెలలు తిరిగినాక ఫస్ట్ ఎస్ఐ ఏమన్నాడు, 30,000 ఇస్తాడట, తీసుకోరాదు, కాంట్రాక్ట్ పెయింటింగ్ కాంట్రాక్ట్. ఎవరైనా ఆయన పేరు ఎస్ఐ పేరు ఎస్ఐ అన్నాడు ఈ మాట. ఎస్ఐ 30,000 ఇస్తాడు తీసుకోరాదు, ఆయన జమ చేసిరట, పెయింటింగ్ కాంట్రాక్ట్ జమ చేసిరట, తీసుకోరాదు. ఆయన రానంటుండు, నువ్వు ఇంకా పైసలకు ఆశపడి కంప్లైంట్ చేస్తున్నావు అని నన్ను అన్నాడు. నేనన్నా సార్ నాకు పైసలు వద్దు, ఏం వద్దు, నా వాళ్ళు ఉన్నారని ఆ మాందూరు మహేష్ చెప్పిండు, 2-3 పేరు చెప్పిండు, కిషోర్ పేరు చెప్పిండు, అనిల్ పేరు చెప్పిండు, ఇంకా ఇతర లీడర్లు మళ్ళీ అటుగా మా పాలోళ్ళు
వీళ్ళంతా పొలిటికల్ గేమ్ ఆడి మా తమ్మిని పుట్టలో పెట్టుకురు సార్. అంటే అట్లా కాదేం లేదు, నువ్వు కేసు పెట్టుకోపోయా అని ఫస్ట్ ఎస్ఐ అన్నాడు. తర్వాత మేము డీసీపీ సిఐకి అందరికి లెటర్ రాసినాక కరుణాకర్ సార్ పిలిచిండు, వాళ్ళని కూడా పిలిచిండు. పిలిచినాక ఏదో 10 పరకు తీసుకొని కథం చేయా మీ అమ్మ లెటర్ రాసి అంటే మాకేం తెలుగు రాదు సార్ నేను అన్నా. తెలుగు రాదు మాకు మేము కంప్లైంట్ చేసి మేము అప్రోచ్ ఎందుకు చేయాలి, లేదా నేను రాస్తా అని ఆయన ఇంకొంతో రాపిచ్చి సైన్కి ఇచ్చిండు. అనారోగ్యంగా చచ్చిపోయినని లెటర్ ఏది ఉన్నది. ఎవరు రాయించారు? ఏఎస్ఐ. ఒకసారి లెటర్ చదువుదాము. శ్రీయుత గౌరవనీయులైన సిఐ చౌటుప్పల్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, ఇది ఏఎస్ఐ ఒక అతనితో రాయించినట్టు ఆమె రాసినట్టుగా. నేను ఊదరి ముత్తమ్మ వైఫ్ ఆఫ్ నరసింహ ఇదంతా రాస్తూ ఇలా ఏం చెప్తారంటే, మహేష్ అనే మేస్త్రి దగ్గరికి కూలీ పనికి పోయినప్పుడు అదే రోజు సాయంత్రం అశోక్ తన అనారోగ్యం కారణంగా చనిపోయినాడు. వీళ్ళు అనారోగ్యం కాదా, మీది నుంచి పడ్డాడు, సంపేసిరనో ఇంకోటనో వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తుంటే నువ్వు పక్కన ఇంకో వ్యక్తి చేత అనారోగ్యం వల్ల చనిపోయిందని చెప్పి ఎట్లా లెటర్లో పెడతావు? నువ్వేం పెట్టాలా? అనుమానం ఉంది, దీని మీద ఎంక్వైరీకి ఆదేశించండి అని అడుగుతున్నదని రాయాలి ఇందులో. అంటే పోలీసులు ఇంటెన్షనల్గా ఆ కాంట్రాక్టర్కి సహకరిస్తూ మొత్తాన్ని కప్పి పెడుతున్నారు. అంటే మీరు డబ్బులు తీసుకున్నారు, అంతేనా? అంతే అనుకోవాలి కదా. మీరు ఆ కాంట్రాక్టర్ దగ్గరనో ఇంకెవరి దగ్గరనో డబ్బులకు ఆశపడ్డారని అర్థమవుతున్నదా ఇక్కడ? ఈ లెటర్ మీరే రాయించిరా? ఏఎస్ఐ ఏం పేరు? ఆయన పేరు కరుణాకర్ రావు. ఇప్పుడు సిఐ ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు మీరు అంటున్నారు కదా బాడీని తీసుకొస్తే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏడు నుంచి తేవాలి బాడీని? తగలబెట్టిన బాడీని ఎక్కడి నుంచి తీసుకురావాలా? శవాన్ని తీసుకొస్తే ఎఫ్ఐఆర్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది, ఎఫ్ఐఆర్ చేయరా? మీరు తేల్చండి. ఏమీ లేదనుకుంటే బాబు ఏమీ లేదా ఇందులో, ఎంక్వైరీ చేసినాం మేమని చెప్పి చెప్పండి. మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అనారోగ్యం కారణంగా చనిపోయి ఉన్నాడు, కానీ మృతుడి కుటుంబానికి అప్పుడప్పుడు మేస్త్రి ద్వారా తాత్కాలిక భృతి కింద 10,000 రూపాయలను ఇచ్చినాడు. మరియు పెయింటింగ్ అసోసియేషన్ దగ్గర నుంచి మహేష్ ద్వారా ఎలాంటి సహాయం చేయనందున అశోక్ మృతిపైన అనుమానంతో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. మనుషులేనా అసలు మీరు? ఏం రాసింది ఇందులో? పెయింటింగ్ అసోసియేషన్ దగ్గర నుంచి మహేష్ దగ్గర నుంచి ఎలాంటి సహాయం చేయకపోవడం వల్ల ఆయన మృతి మీద అనుమానం వచ్చిందట వీళ్ళకి. అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారని ఒక ఏఎస్ఐ, ఒక పోలీస్ ఆఫీసరు అతని చేత ఈమె పేరు మీద లెటర్ రాయిస్తున్నాడు. ఇది చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నది. ఎంత తీసుకున్నారు సార్? ఎంత తీసుకొని అమ్ముడు పోయారు మీరంతా? మీరే చెప్పాలి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తానని మీరు చెప్పాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈ రోజున మీ ఆధ్వర్యంలో ఇరు వర్గాల వారిని పిలిపించి విచారణ జరిపి పెద్ద మనుషుల సమక్షంలో ఖర్చు మాట్లాడుకొని అవకాశం ఇచ్చారు. ఎవరు? సిఐ అట అవకాశం ఇచ్చిండట. ఆయన ఏఎస్ఐ మరి ఇప్పుడు సిఐకి తెలిసి రాయించినా తెలియక రాయించినా చెప్పాలి. స్థానిక పెయింటింగ్ అసోసియేషన్ మరియు మహేష్ అనే వ్యక్తి కూడా మృతునికి సహాయం చేయడానికి నిర్ణయించి మృతుని తల్లికి అట్టి సహాయార్థం అప్పగించాలని నిర్ణయించారు. ఎన్ని డబ్బులు ఇవ్వాలనేది 2 రోజుల్లో నిర్ణయించి అట్టి డబ్బులను ఊదరి ముత్తమ్మకు అప్పజెప్పడం జరుగుతుంది అని పెద్దలు తీర్మానించారని నేను ఒప్పుకున్నాను. దందా స్టార్ట్ చేయరాడా లోపల? ఒక రూమ్ ఏదైనా పెద్ద హాల్ తీసుకొని మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఇట్లాంటి వాటిలో దందాలు స్టార్ట్ చేయండి మీరు. అంటే ఇది ఒకవేళ ఈమె ఒప్పుకుంటే, ఒకవేళ అది హత్య అయినా ఇంకోటి అయినా ఓకేనా? అంటే కేసు మాఫ్ అయిపోద్ది అనమాట. మరి పోయిన ప్రాణం ఈ విషయంలో ఇప్పుడు ఆయనను ఎవరు చంపకపోవచ్చు, మీది నుంచే కింద పడవచ్చు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ని కానీ ఆ వ్యవస్థని కానీ సెట్ చేయకపోతే ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో. వాళ్ళు నిర్లక్ష్యంగా మీరు కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకరి ప్రాణం పోకుండా వాళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంత సోయితో పని చేయిస్తారు కూలీలతోటి. ఇది పోలీస్ స్టేషన్ వ్యవహారం. ఏమంటాడు ఇంకా? ఇప్పుడు ఆ లెటర్ ఆమెతో రాయించిండు. తర్వాత సైన్ పెట్టవా అంటే నేను పెట్టాను, అనారోగ్యం ఇవన్నీ నాకు తెలుగు రాదు, ముంబైకి వెళ్ళి వచ్చిన మా బామ్మడి. మీరేం పని చేస్తారా? నేను అక్కడ అడని ఎలక్ట్రిసిటీలో సర్వీస్ చేస్తాను. పని చేస్తారా? అయితే నేను మా బామ్మడికి చెప్పిన గిటిగిటి సంగతి
చదువు అంటే వద్దు బావ సైన్ చేయొద్దు, మనం కమిట్మెంట్ చేసినట్టు అపోలోజ్ మనమే ఇస్తున్నట్టు రాసింది చేయొద్దు అంటే మేము పోయినాం. ఆ సార్ ఏ సార్ అంటుండు, నాకు సైన్ కావాలి, లేకపోతే నేను ఏసీపీకి ఏం ఇది ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. 2-3 గంటలు బయట నిలవడానికి పెయింటింగ్ కాంట్రాక్టర్ వచ్చిండు, మహేష్ వచ్చిండు. ఆయన పేరు ఎల్లయ్య, అసోసియేషన్ పెయింటింగ్ అసోసియేషన్ చైర్మన్. వచ్చి చేస్తారా చేయరా, చేయకుంటే ఇక్కడిదే సార్ ఇవ్వండి అన్న. తీసుకుపోయి లోపల ఇచ్చిన నేనన్నా సార్ నేను సైన్ చేయ, అది నాకు అర్థం లేదు, నేను లెటర్ రాసియా, నేను కంప్లైంట్ చేసి నేను లెటర్ రాసియాలి, వాడు అపోలోజైజ్ చేయాలి. వాడిని అడిగితే వాళ్ళ అందరం కూడా అన్నాడు, ముగ్గురు నన్ను డాగేస్తురు మీ వాళ్ళు, కిషోర్ ఇంకా ఉదర్ యాదే అని చెప్పిండు, ఇంకా వాళ్ళు పేరు చెప్పిండు. వీళ్ళంతా నాకు ఫోన్ చేసి బెదిరిస్తురు సార్, బెదిరిస్తురు అన్న, పైసలు అడుగుతురు ఇది అడుగుతురు అని చెప్పిండు. అందరం కూడా చెప్తే నేనన్నా మరి నాకేం చెప్పలేదురా నువ్వు, నేనే దోల్లే, నువ్వు అన్నవాట రికార్డింగ్ నాకు చూపి, రికార్డింగ్ నేను అన్నయ్యి, నేను ఏమన్నా నాకు రికార్డింగ్ చూపి అని చెప్పిన. ఓకే, ఇప్పుడు కంప్లైంట్ ఎట్లా ఇచ్చిన, మీరు రిజిస్టర్ పోస్ట్ ఏమైనా చేసి ఉన్నారా? రిజిస్టర్ పోస్ట్ చేసిన. మరి ఎఫ్ఐఆర్ చేయాలి కదండి, రిజిస్టర్ పోస్ట్ ఏది? ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తలేరు దీని మీద? వాళ్ళ అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతలేరు? ఆమె తల్లే అంటున్నది కదా, నా కొడుకుని చంపిర్రు, లేకపోతే నా కొడుకు ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడడానికి తల్లే చెప్తున్నది కదా, ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? తల్లి చెప్పింది తింటారా, లేకపోతే ఇంకో కొడుకు ఎవరన్నా వాళ్ళ సంతకం పెట్టింది చూస్తారా? ఇప్పుడు ఆయన పని చేయడం వల్లనే ఇప్పుడు ఆమె బతుకుతున్నది, ఇప్పుడు ఆమె ఏం కావాలా? సాదండి మరి మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళంతా కలిసామని రిజిస్టర్ పోస్ట్ చేసిండు ఆయన, లెటర్ ఉన్నది, ఇది అక్నాలజ్మెంట్ ఉన్నది, రిసిప్ట్ ఉన్నది. మరి మీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్ చెత్తబుట్టలు పడేసిరా? 0 ఎఫ్ఐఆర్ చేస్తారు కదా, ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా. నమస్తే అండి, సిఐ గారు అండి, మన్మథరావు గారు, మన్మథ కుమార్ గారు. అవునవును సార్. నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు. నమస్తే సార్. ఇప్పుడు ఏం లేదండి, మీ దగ్గరికి ఈ అశోక్ అని మన ఒక ఆయన చనిపోయినాడు కదా, ఆ కూలీ పని చేస్తూ చనిపోయింది కదా. ఇప్పుడు కూలీ పని చేస్తూ ఆడ కాంట్రాక్టర్ మహేష్ దగ్గర పని చేస్తున్న అశోక్ అనే ఒక కార్మికుడు, తంగడపల్లి వాళ్ళు, ఒక అబ్బాయి చనిపోయినాడు, 45 ఏళ్ళ ఆయన, పెళ్లిగానే ఆయన. అవునవును సార్. ఇప్పుడు వాళ్ళు సరే అంత్యక్రియలు అయిపోయినాయి, వాళ్ళకు కొంత అనుమానాలు ఉన్నాయి, అది ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడని అన్నారు, ఫిట్స్ అనేది లేదు అన్నది వాళ్ళకి ఎవరో అక్కడ కార్మికులు చెప్పిరట, వాళ్ళ బ్రదర్కి వాళ్ళ అమ్మకి. ఇప్పుడు మీకు రిజిస్టర్ పోస్ట్ పంపినారు, కంప్లైంట్ చేశారు, మీ దగ్గరికి వచ్చారు, కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తలేరు సార్? ఇప్పుడు డెడ్ బాడీ లేదు సార్, అది డెడ్ బాడీ లేదు, డెడ్ బాడీ అన్ని క్రిమేషన్ ఇట్లా అయిపోయినది. 2 నెలల తర్వాత వచ్చిర్రు వాళ్ళు. అతను వాళ్ళ ఎవరైతే పని మేస్త్రి ఉన్నారో వాళ్ళని కూడా పిలిచినాము, మాట్లాడినాము. వాళ్ళు ఏదంటే వీళ్ళు మాకు అప్పుడు డౌట్ ఉన్నాం, కనీసం అప్పుడు మనకి డెడ్ బాడీ క్రిమేషన్ అయిపోక ముందు మనకేమని చెప్పినా మనం. ఏ రోజు మీకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ పోయింది? 2 నెలల తర్వాత వచ్చింది సార్ వాళ్ళు. నేను 2 నెలల నుంచి క్రిమేషన్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చింది సార్ వాళ్ళు. అదే క్రిమేషన్ అయిపోయిన తర్వాతనే వచ్చి ఉండొచ్చు మీ దగ్గరికి, కానీ మీ దగ్గరికి అయితే 2 నెలల నుంచి తిరుగుతున్నారు కదా సార్. సార్ వాళ్ళని కూడా పిలిచినాము. వాళ్ళు ఏదంటే వీళ్ళేంది మాకు సార్, నేను ఇప్పుడు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడినాను సార్, మొత్తం సీసీ ఫుటేజ్ ఉన్నది అంటున్నాడు. మరి ఆ సీసీ ఫుటేజ్లో మరి మీరు ఇప్పటికే మీ ఇన్వెస్టిగేషన్లో సీసీ ఫుటేజ్ చూసి ఉంటారు కదా. సార్ ఆయన కింద పని చేస్తూ అన్నే కింద పడిపోయిండు, మనం కూడా వెరిఫై చేసిండు, ఇమీడియట్ హాస్పిటల్ తీసుకుపోయిండ్రు, చనిపోయిండు అని చెప్పేసి వాళ్ళు మనకు అప్పుడు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఏం చేయలేదు. వాళ్ళు 2 నెలల తర్వాత వచ్చింది సార్. అది ఎప్పుడు వచ్చినట్టు 2 నెలల తర్వాత మేము అట్లీస్ట్ 15 తారీఖు కాదు సార్. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏఎస్ఐ ఆ లెటర్లో పెట్టిన అంశాలు చూస్తే కావాలని ఆ కాంట్రాక్టర్కి లాభం చేసినట్టుగా ఉన్నది. మరి అంతే ఉంది సార్. ఇప్పుడు అందులో ఏమంటున్నాడు, మేము వాళ్ళు సహాయం చేస్తామంటే సహాయం చేయట్లేదు కాబట్టి అని అన్న లైన్ రాశారు అందులో. మరి అది చాలా అన్యాయం. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి అండ్ పెయింటింగ్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మాకు ఇస్తా అన్నారు, వాళ్ళ డబ్బులు ఇవ్వకపోవడం చేత మేము ఫోన్లో ఉన్నది చూడండి, డబ్బులు ఇవ్వకపోవడం చేత మేము మీ పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుగా ఏఎస్ఐ లెటర్ రాయించినాడు వీళ్ళతో. మీ ఏఎస్ఐ ఆయన పేరేంది?
కరుణాకర్ రావు గారు. మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు ఈ లెటర్ చూస్తే ఈ లెటర్ చూస్తే 100% ఇందులో ఏదో జరుగుతున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సార్, ఈ లెటర్లో ఏముంది సార్ ఒక్కసారి ఒక లైన్ చూడండి. పెయింటింగ్ అసోసియేషన్ దగ్గర కానీ మహేష్ ద్వారా కానీ ఎలాంటి సహాయం చేయనందున అశోక్ మృతి పైన అనుమానంతో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తున్నాం అన్నారు. ఇది అన్యాయం కాదు సార్? మరి అది క్లియర్గా ఉన్నది సార్, అందులో నేను ఉన్నదే చెప్తున్నా. నేను ఆమెకు చదువు రాదు కాబట్టి వేరే ఆయనతో కరుణాకర్ రావు రాయించిండు. సార్ మీరు ఇప్పుడు వీళ్ళకి అనుమానం ఉంది సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. మీ దగ్గరికి ఆల్రెడీ వచ్చింది సార్, రిజిస్ట్రేషన్ పోస్ట్ చేసినారు ఎప్పుడో. 2 నెలల నుంచి తిరుగుతున్నాను. మీరు మీ దగ్గరికి వస్తే శవాన్ని తీసుకురండి అని అంటున్నారట. ఇది ఎంత దారుణం సార్ ఇది. మీరే అంటున్నారట బాడీని తీసుకురా నేను చేస్తా అని. మీరు మాట్లాడండి, ఇమీడియట్ ఎఫ్ఐఆర్ చేయండి సార్. ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ చేయాలి కదా. వాళ్ళు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఏం తెలియదని అంటారు వీళ్ళు. మళ్ళీ మీరు వెళ్ళండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అంటున్నాడు. ఒకవేళ అవ్వకపోతే సిపి ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఎఫ్ఐఆర్ చేయాల్సింది. ఎట్లా చేయరు? అదే తాగొచ్చినావా అంటున్నాను. తాగొచ్చినావా అంటున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళండి. ఆమెను తీసుకెళ్ళండి. ఏమమ్మా ఏమని చెప్తావా? నువ్వు కూడా పోయినావా పోలీస్ స్టేషన్కి? ఏమంటున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే? ఏమంటుండ్రు, ఏమన్నా చేస్తాం అంటే ఏం చేస్తారు? నా బతికేందో చూడండి, ఆయనతోటి నాకు న్యాయం చెప్పురు మీరే అన్న. నేను రికార్డులు ఉన్నాయి కదా. 6 తారీఖు 6 ఫిబ్రవరి 2 ఫిబ్రవరి 6 తారీఖు దినాలు అయినాయి. మేము 12, 10 తారీఖు పోయి అనిల్ ఎవరైతే మన హాస్పిటల్ తీసుకుపోయి అదే వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఈ అనిల్ వాళ్ళ అమ్మాయి చెప్పింది, అయ్యా మీదికి వెళ్ళి పడ్డాడు అంటే అప్పుడు మేము యాక్షన్ తీసుకొని అనిల్ నేను ముగ్గురం పోయి వెళ్ళిపోయినాం. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయినా. సిఆర్ సార్ పోతే హ్యాండ్ రైటింగ్ లెటర్ రాసి ఇచ్చిన, ఆయన నాకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వలే. ఓకే ఉండని పో అని పోయిండు. తర్వాత వేరే ఆయన ఓలో ఎస్ఐ యాదగిరి సార్ ఏమన్నాడు అంటే 30,000 జమ చేసి అటు తీసుకోరాదువే, నేను ఆడ రానంటుండు, ఆ కండక్టర్ రానంటుండు, నువ్వు కంప్లైంట్ వేసుకోపో, కోర్టులో కేసు వేసుకోపో అంటుండు. అట్టేట సార్ మీరు న్యాయం జరిపింది, నేను ఎక్కడ పోవాలి? లేదు అదంతా ఏం లేదు, మీరు పొరి ఉండొద్దు అని చెప్పిండు. తర్వాత మేము ఈ ఏసీపీ, సిపి, డీసీపీ అందరికీ బాయ్ పోస్ట్ లెటర్ వేసినాం. అందరికి పంపినాం. 4 పంపినాక ఈ ఏఎస్ఐ ఫోన్ చేసిండు నాకు, కరుణాకర్ రావు, రావే వాళ్ళని కూడా పిలుస్తున్నాం మాట్లాడదు అని. మాట్లాడినాక నేనన్నా నాకేం పైసల సంగతి నేను అన్నాడు అనలేదు, నాకు ఎవరెవరు నిన్ను బెదిరించిర్రో వాళ్ళ పేర్లు కావాలి. వాడు 3 పేరు చెప్పిండు. ఆ 3 పేరు చెప్పంగానే మరి సార్ మరి గిడిగిడి చెప్తుండు, మీరేమైనా యాక్షన్ తీసుకోరా? నేనేం తీసుకుంటా, నువ్వు రాసి అంటుండు. నేనన్నా మరి 2 పేరు రాసిన, సీసీటీవీ ఫుటేజ్ లేదు, వాళ్ళ ఫోన్ రికార్డ్స్ లేవు. నా తమ్ముడు చనిపోయినందుకు పొలిటికల్ గేమ్ ఆడి ఊర్లో అందరు కళ్ళు దాపుడైంది. ఆ కాంట్రాక్టరు అందరు తాగించుండు. ఆ కళ్ళు దాపుడు ఏంది, ఆ పైసలు ఏంది. మళ్ళీ తర్వాత మిక్కటం కాగానే మీ వాళ్ళు బెదిరిస్తుర్రు, ఫోన్ చేస్తుర్రు. ఎవడరా అంటే ఈడు కిషోర్ ఉండు, ఇంకోటి యాదగాడు ఉండు, ఇంకోటి ఇది ఉండు అని చెప్పుకుంటూ వస్తుండు. మరి నేనన్నా సార్ నీ ముంగండే అంటుండు, మరి వాళ్ళని పిలిచి అడగొచ్చుగా అంటే నేనెందుకు అడుగుతా, నువ్వు నాకు రాసి అట్లా. మీరు వెళ్ళండి, చూద్దాం ఏం చేస్తారో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే. బయలుదేరండి. వెళ్ళండమ్మా మీరు. ఎందుకు పోయినామంటారు ఆడికి? గట్టిగా చెప్పండి, మళ్ళీ పోతామని చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు.